సీజను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చాలా వరాలు ఇస్తారు. బాబు నువ్వు నీ పేరేంటమ్మా? ఓకే బాబు గంగాధర్ నీకు 5,000 10,000 అమ్మని. బాబు అస్లాం నీ పేరు అస్లాం కదా, నీకు ఒక 20,000. మొత్తం వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు మొత్తం జేబులో డబ్బులు అడిగి ఇచ్చేస్తున్నారు. తీసుకున్న డబ్బులు వాళ్ళ జేబులో ₹1,00,000 ఉంటే 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు కూడా ప్రామిస్ చేస్తాను. నాకు అలా ప్రామిస్ చేయడానికి వేల కోట్ల సంపద లేదు, హెరిటేజ్ ఫ్యాక్టరీ లేదు నాకు. నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు విజయ డైరీ ఏదో ఉండేది మాకు. మా అమ్మ వెళ్ళి మా నాన్న టీ కోసం పాలు తెమ్మని చెప్పేది. చిన్న ఒక స్టీల్ మరచెంబు తీసుకుపోయి మేము పాలు తీసుకొచ్చేవాడిని. చల్లగుండే పాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సహకార సంఘం ఎంత గొప్పది అంటే చాలామంది చిన్నపాటి రైతులు, చిన్నపాటి చేసుకునే రైతులు సహకార సంఘం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకునేవాళ్ళం. అలాంటి సహకార సంఘం పాల పరిశ్రమల్ని దారుణంగా చంపేసి వాటి పరిశ్రమల తాలూకు స్థలాల్ని దోచేసి, అంటే ప్రైవేట్ ఫ్యాక్టరీస్ గొప్ప అయిపోతున్నాయి. హెరిటేజ్ ఫ్యాక్టరీ బతకడానికి మనకి సహకార గవర్నమెంట్ పాల సంఘాలను చంపేయడానికి నిజంగా బాధ కలిగించే అంశం. మీరు పోటీ పడాలి. హెరిటేజ్ ఫ్యాక్టరీ దాన్ని బతికిచ్చి వీళ్ళు పోటీ పడితే చాలా బాగుండేది. కానీ సహకార సంఘాన్ని గవర్నమెంట్ తాలూకు సహకార సంఘం పాల ఫ్యాక్టరీని చంపేసి హెరిటేజ్ ముందుకెళ్ళటం ఇది నిజంగా చాలా అన్యాయంగా అనిపిస్తుంది. ఇలాంటివి మారాలి అంటే నేను మీకు మాటిస్తున్నాను. తిరిగి సహకార సంఘం చక్కెర దగ్గర నుంచి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన సహకార పరిశ్రమల్ని గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే పరిశ్రమల్ని తిరిగి జనసేన పార్టీ ద్వారా తీసుకొస్తాను. ఏదైతే చంపేశారో, ఎందుకంటే భారతదేశం సోషలిస్ట్ డెమోక్రసీ. కేవలం 10 మంది డబ్బున్నోళ్ళు ఉండి వాళ్ళు మీకు సంపద వచ్చేస్తే సరిపోదు. ఎందుకంటే ఇక్కడ మన ఇంతమంది, ఇన్ని రకాల కులాలు, ఇన్ని మతాలు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన అసమానతలు, వీటన్నిటిని కూర్చోబెట్టి కొద్ది మంది దగ్గరే సంపద వెళ్ళిపోయి మనం ఎంతసేపు చూడండి మీకు మనం ఏమిస్తాం సార్ నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం ఏమిస్తాం అని మాట్లాడితే ఎవరైనా సరే నేను మీకు జీవితాన్ని ఇస్తామండు, మీ కాళ్ళ మీద నిలబడగలిగే జీవితాన్ని ఇస్తామని చెప్పడు. మనం బానిసల్లా ఉండాలి వీళ్ళ దగ్గర, ఎంతసేపు అడుక్కునే వాళ్ళలాగా. నేను విద్యార్థులకు ఒకటే చెప్పాను మొన్న, మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే స్కూల్ ఫీజు కట్టే పరిస్థితులు ఉండకూడదు. ఉచిత విద్యను తీసుకొస్తాను కంప్లీట్గా విద్యార్థులందరికీ. అలాగే పౌష్టికాహారం కావాలి విద్యార్థులందరికీ. అలాగే బస్ పాసులు కూడా మీరు ఐడి కార్డ్స్, స్టూడెంట్ ఐడి కార్డ్స్ చూపిస్తే మీకు ఫ్రీ ట్రావెల్ ఉండాలి మొత్తం. ఎందుకంటే తల్లిదండ్రులకి విద్య భారం అయిపోయింది, వైద్యం భారం అయిపోయింది. నిజంగా విద్య బాగుండి వైద్యం, నేను మొన్న కర్నూలులో ఆలగడ్డలో కూడా మేము మాట్లాడినప్పుడు కడప ట్రిప్లో, కర్నూలు ట్రిప్లో